సో అమ్మమ్మ గారు మీ టీవీలో అన్ని షోస్ చూస్తూ ఉంటారు కదా, సో ఇప్పుడు ఏ షో నుంచి స్టార్ట్ చేయమంటారు? ఇప్పుడు న్యూస్ కావాలి నాకు. అయితే ఆది గారు, అమ్మమ్మ గారు అయితే న్యూస్ ప్రోగ్రామ్ పెట్టమంటున్నారు. మరి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ బ్రేక్ చేస్తారు ఇక్కడ? ప్లాన్ చేసాం ఆల్రెడీ. ఎవరైతే న్యూస్ చదువుతారో వాళ్ళతోనే డైరెక్ట్ గా ప్లాన్ చేసాం మీకు. డన్. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెం. బామ్మ న్యూస్ కావాలని అడిగావు కదా, వచ్చారు. ఇలాగ న్యూస్ చదివేటప్పుడు చూడాలని ఎప్పటి నుంచో కోరిక నాకు. ఆ కోరిక నా మనవరాలు తీర్చింది. బాగా చదవండి న్యూస్. అది అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మేమెందుకు దొరుకుతామండి? కింగ్ ఇక్కడ. మీరు ఎంత కింగ్ అయినా మా బ్రేకింగ్ న్యూస్ కి దొరకనంత వరకే. అసలు మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? బేసిక్ గా రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే, సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే, అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. అన్నా, మేడం గారంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? మేడం, మీరు న్యూస్ చదువుతుంటే అసలు న్యూస్ లా ఉండదండి, ఎంటర్టైన్మెంట్ లా ఉంటది. నాకే మీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ లాగా ఉంటుంది. సార్ ఏంటిది? ఇది చదవండి సార్. అర్ధరాత్రి ఇద్దరు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిన నరేష్. అది ఫేక్ న్యూస్ అండి. నేనే ఎత్తుకెళ్ళాను సార్, చెప్పండి సార్. నిన్ను ఎత్తుకెళ్లారంటే నమ్మొచ్చేమో గానీ నువ్వు ఎత్తుకెళ్ళావంటే ఎలా నమ్మడం? సరే సార్, చిన్న అప్డేట్ వచ్చింది. తుప్పుగూడ దగ్గర 60 కేజీల బంగారం మిస్ అయిందంట. అదేంటి? 60 కేజీల బంగారం ఇక్కడే ఉన్నారుగా. ఏమండి, ఇంకా మీరు న్యూస్ చదివితే మా వాళ్ళందరూ వార్తలు విని సంతోషిస్తారు. రోజు రోజుకు స్పెషల్ యాక్ట్స్ తో, కొత్త సెగ్మెంట్స్ తో టాప్ రేటింగ్స్ లో దూసుకుపోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ సక్సెస్ కి ఇంద్రజ గారే కారణం అంటున్న ప్రేక్షకులు. ఇక రష్మి గారి విషయానికి వస్తే, శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మి గారి డాన్స్ ని 30 సెకండ్స్ ట్రిమ్ చేయాలని కోరుకుంటున్న ప్రేక్షకులు. నేను చేసేదే 30 సెకండ్స్ అయితే ఇంకెక్కడ ట్రిమ్ చేస్తారంటూ రష్మి ఆవేదన. ఇక మరొక విషయానికి వస్తే, జబర్దస్త్ ఇష్టమా, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఇష్టమా అంటే అదెలా చెప్పగలను? ఒకటి నా పుట్టినిల్లు, ఒకటి నా మెట్టినిల్లు అంటున్న రష్మి. 2 తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకి శుభవార్త. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పిన ఫైమా. అయితే ఒకరిని పెళ్లి చేసుకోబోతున్నాను, ఆ ఇద్దరు ముఖ్య అతిథులు అంటున్న ఫైమా. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరా అని టెన్షన్ లో పడ్డ ముగ్గురు. అకాల వర్షాలు, వరదల కారణంగా భారీ పంట నష్టం, మరికొన్ని చోట్ల కరువుతో అల్లాడుతున్న ప్రజలు. దీనిపై దొరబాబు మాట్లాడుతూ తాను అంతకంటే కరువులో ఉన్నానని ఆసక్తికర వ్యాఖ్యలు. ఇకపై టీవీ షోస్ మరియు సీరియల్స్ కి గుడ్ బై చెప్పిన ప్రేరణ వాటికన్నా ఇన్స్టా రీల్స్ ద్వారానే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఇక రీల్స్ మాత్రమే చేస్తానని తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టింది ప్రేరణ. ఇప్పుడే అందిన తాజా వార్త. అశ్విని గారి నుంచి మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. మరో 2 నెలల్లో మంచి ముహూర్తాలున్నాయని, హైపరాది గారు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. మళ్ళీ అంటే దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన హైపరాది. లేదు, దీనిపై హైపరాది స్పందిస్తూ ఇంకో 2 రోజుల్లో సన్యాసం తీసుకుంటానని వెల్లడించారు. మొన్న జరిగిన ఆసియా కప్ లో తిలక్ వర్మ తన బ్యాట్ తో మెరుపుదాడి చేశాడు. దీంతో ఆటగాడే అని సత్కరించిన బీసీసీఐ ఈ విషయంపై ఆటగాడే అని బిరుదు నాదని, నేను అంతకంటే పెద్ద బ్యాట్స్మెన్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన హైపరాది. న్యూస్ సమాప్తం. నమస్కారం. ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ రావడం అండ్ ఇలాంటి ఒక సెగ్మెంట్ చేయడం? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తోంది ఈ షో మొత్తాన్ని. ఈ షోకి రావడం చాలా అరుదు. మేము ఎప్పుడో ఒకసారి కానీ ఈ షోకి మేము అందట్లేదు, అయినా కానీ మాకు చాలా ఆనందంగా ఉంది ఈ దీపావళి రోజున. సార్, అంటే ఇప్పుడు మీ
మీరు బయట కూడా ఇట్లానే మాట్లాడతారా? 25 సంవత్సరాలుగా చేస్తున్నానుగా, అందుకే అలవాటు అయిపోయింది. ఇప్పుడు న్యూస్ కాదు, నార్మల్ గా ఈ రోజు ఇక్కడ రావడం ఎలా అనిపించింది, అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక సెగ్మెంట్ చేయడం మీకు ఎలా అనిపించింది? రేష్మి ఆ, ఆ sir. పేపర్లు తీసే ముందు. కరెక్ట్ కరెక్ట్. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ షోస్ లో మేము ఎప్పుడైనా ఒకసారి కనిపిస్తేనే చాలా బాగుంటుంది. న్యూస్ లో రెగ్యులర్ గా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఇది డిఫరెంట్ గా ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సార్. కానీ సూపర్ సార్, మీరు అసలు మీరు స్పోర్టివ్ గా తీసుకొని ఆ న్యూస్ అన్ని చదవడం అనేది మాకు చాలా ఆనందం వేసింది. అలాగే మేడం గారిని కలవటం చాలా హ్యాపీ అనిపించింది. మ్యామ్ మీరు ఇప్పుడు చెప్పాలి. యాక్చువల్గా రోజు న్యూస్ ఏంటంటే సీరియస్ గా ఒక సీరియస్ ఫేస్ తో, లేకపోతే సర్ వాళ్ళు ఏదో ఇన్స్ట్రక్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇట్లా వచ్చినప్పుడు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మేబీ ఇది మేము రావటం సెకండ్ టైము. సో మాకు చాలా హ్యాపీ ఏంటంటే మా ఫ్యామిలీ కదా ఇది. ఎస్, ఈటీవీ ఫ్యామిలీ. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? ఎలా ఒక మనిషికి పేరు అన్నది ఉంటుందో, న్యూస్ అన్నది పేరైతే వీళ్ళ వాయిస్ దానికి రూపం. నిజంగా చెప్పాలంటే ఈటీవీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఛానల్స్ అని నేను ఎప్పుడు చెప్తాను, తెలుగు ఛానల్స్ కి. రీసెంట్ గా నేను రీల్స్ చూస్తూ ఉంటే అందులో నాకు ఒక రీల్ తగిలిందనమాట. అది నేను వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశాను. అదొక్కసారి ఏవీలో ప్లే చేస్తారా? యాక్చువల్గా ఎంత క్యూట్ అంటే ఆ చిన్న పాపకి అసలు ఇంకా నడవడం కూడా రాని ఒక క్రాలింగ్ బేబీకి సౌండ్ వినగానే, న్యూస్ వస్తుందన్న సౌండ్ వినగానే అది వచ్చిన స్పీడ్ చూసారా మిస్? అది ఎలాగంటే వాళ్ళ అమ్మ పాట పాడినట్టు వినపడింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అమ్మమ్మ గారు, అమ్మా నేను ఎప్పుడు వెళ్ళి ఒకసారి కూర్చుని చూడాలా, సౌండ్ లెస్ గా కూర్చోవాలి కదా వెళ్ళి న్యూస్ చదువుతుంటే. వెళ్ళి చూడాలనుకున్నాను, అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడే నా కోరిక తీర్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆది గారు మీకు ఎలా అనిపించింది అనేది న్యూస్ ఫార్మాట్ లో? ఇక మీద యాంకరింగ్ చేయనన్న రష్మి ఆనందం వ్యక్తం చేసిన అభిమానులు. ఈడొకడు. And once again, thank you so much to the two of you. Thank you so much for coming. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది ఎన్నెలమ్మ,
ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మా. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి. అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతోని వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారము ఆ మాటే మనస్సు వింటోంది.